సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, లిక్కర్ కేసుకి సంబంధించి సిట్ విచారణకు విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడ కమిషనరేట్లో సిట్టు అధికారుల ముందు ఆయన హాజరు కావడం జరిగింది. ఈరోజు ఉదయమే ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం రావాలంటూ విజయసాయిరెడ్డికి సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులకు విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షిగా మాత్రమే విజయసాయిరెడ్డిని పిలిచామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. నోటీసులో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో ఆయన సిఐడి విచారణకు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరైనప్పుడు ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశ్వరరెడ్డి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి, అవసరమైనప్పుడు వాటన్నింటినీ కూడా బయట పెడతాను, అవసరమైనప్పుడు అధికారులందరికీ వాటన్నిటి గురించి చెప్తానంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈ కేసును కూడా చాలా సీరియస్గా సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరింత ముందుకు వెళ్లేందుకు సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి సిట్టు విచారణకు హాజరయ్యారు. అయితే విజయసాయిరెడ్డికి వరుసగా ప్రశ్నలు సంధించబోతున్నారు. ఎందుకంటే తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఎందుకంటే గతంలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా కూడా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. కాబట్టి మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించబోతున్నారు. మరొక పక్క రాజకేశ్వరరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ఈరోజు ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. నిన్న కూడా 6 గంటల పాటు ఆయన విచారించారు. ఈ రోజు కూడా ఆయన విచారిస్తున్నారు. అటు విజయసాయిరెడ్డిని ఒక రూమ్లోనూ, అలాగే రాజకేశ్వరరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఇద్దరిని వేరొక రూమ్లోనూ పెట్టి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా రాజకేశ్వరరెడ్డి కోసం ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు రాష్ట్రాల్లో కూడా వివిధ సోదాలు కూడా చేస్తున్నారు. రాజకేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసుల్లో కూడా సిట్ అధికారులు సోదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసుని చాలా సీరియస్గా అయితే సిట్ అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత మిథున్ రెడ్డికి కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు విచారణకు మిథున్ రెడ్డి వస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజకేశ్వరరెడ్డి కర్త కర్మ క్రియ అంటూ కూడా గతంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా సేకరించి సిట్ అధికారులు ఈ కేసులో ముందుకు వెళ్ళబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. సిట్ కూడా చాలా వేగవంతమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. మరొక పక్క రాజకేశ్వరరెడ్డి కోసం కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.